భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. భూమి ఆకాశములను కలుగజేసిన దేవుని వలన మనకు సహాయము దొరుకుతుంది అనేది నిశ్చయం. ఎందుకంటే మనము మనుషులను ఆశ్రయిస్తాము, మనుషుల సహాయము కోరుకుంటాము. దేవుడు అంటున్నాడు, సమస్తమును కలుగజేసిన వాడను నేనే. సమస్తము కలుగజేసిన దేవుని వలన మాత్రమే మనకు సహాయము కలుగుచున్నదని విశ్వసించుదుముగాక. ఆయన తట్టు చూచి మన చేతులెత్తుదుముగాక. దేవుని ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. దేవుని ఆశ్రయించి ప్రార్థించిన వారు ఎన్నడూ అవమానపరచబడరు. కనుక సమస్త సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములను కలుగజేసిన మహాదేవుని మనం ఆశ్రయించి ఆయన కృప పొందుదుముగాక, దీవించబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్ములను భద్రపరిచారు. సృష్టికర్తవైన దేవుడము, మమ్ములను కలుగు చేసిన నిర్మాణకుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మిమ్ములను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని మీ లేఖనము సెలవిస్తుంది. మీ తట్టు చూస్తున్న నీ పిల్లలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, సర్వ సమృద్ధితో నింపండి. ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి మీరు నడిపించుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నరులు వంటి ఊపిరి వంటి వారు శరీరులను తమకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తమ మనసును తొలగించుకునివాడు శాపగ్రస్తుడు అని మీ లేఖనం సెలవిస్తుండగా, అవునయ్యా, మనుషులను మేము ఆశ్రయించక మీ తట్టు మా కన్నులెత్తునట్లుగా, మిమ్ములను మాత్రమే ఆశ్రయించి మేము దీవించబడినట్లుగా కృపదయచేయమని, సర్వము చేయగలిగిన సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. సకలము చేయగలిగిన దేవుని వైపు చూద్దాము, దీవించబడదాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.